హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిషోర్. ఇప్పుడు మనం సబ్ టైటిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ 2.3 GB అనే వీడియోకి నేను సబ్ టైటిల్ చేయాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్, create. First we need to create SRT file. Right click, text document, save this file with SRT extension. The file name అనేది video name .srt అని ఉంది. సో వీడియో నేమ్ వచ్చి 2.srt. సేవ్ ఇట్, ఓపెన్ దట్ ఫైల్. సో ఇప్పుడు మనం ఆ వీడియోకి ఎక్కడెక్కడ సబ్ టైటిల్స్ యాడ్ చేయాలి, టైం ఇంటర్వల్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. శ్రీధర్ గారు ఇప్పుడు లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయబోతున్నారు. సో ఫస్ట్ లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ అప్లికేషన్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అయ్యింది. సో ఆ సబ్ టైటిల్ అనేది ఇక్కడ మనం డిస్ప్లే చేయొచ్చు ఇప్పుడు. సో టైం ఫ్రేమ్ ఎంత అండి? 0 minutes 14 seconds. See my mouse cursor, 0 seconds 14 seconds. సో అక్కడ మనం ఇన్స్టాల్ లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ అప్లికేషన్ అని మనం ఒక సబ్ టైటిల్ డిస్ప్లే చేయొచ్చు. సో ఓపెన్ దట్ ఫైల్, ఫస్ట్ సబ్ టైటిల్, ఎంటర్ ద టైం ఫ్రేమ్. ఎక్కడ స్టార్ట్ అవ్వాలో ఆ సబ్ టైటిల్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ అవర్స్, 0 hours 0 minutes 14 seconds. See my mouse cursor, 14 seconds. 14 seconds. సో మనం 14 seconds ఎంటర్ చేయాలి. చేసి .00 స్పేస్ ఇచ్చి ఇలా యారో మార్క్స్ ఇచ్చి మళ్ళీ స్పేస్ ఇచ్చి ఎక్కడ ఎండ్ అవ్వాలి, శ్రీధర్ గారు ఇప్పుడు చూద్దాం. లింక్డ్ఇన్ అనేది చూపిస్తున్నారు. సో ఇక్కడ ఎండ్ అయితే సరిపోతుంది. 18 seconds దగ్గర ఎండ్ చేసేయచ్చు. 0 hours 0 minutes 18 seconds ఎండ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన మ్యాటర్, అది సబ్ టైటిల్ అనేది ఎంటర్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఇన్స్టాల్ లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ అప్లికేషన్ ఫ్రమ్ ప్లే స్టోర్. ఇది మన ఫస్ట్ సబ్ టైటిల్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఇంకో ఎంటర్ ప్రెస్ చేయాలి, ఎందుకంటే స్పేస్ ఉండాలి ఒక్కొక్క సబ్ టైటిల్ మధ్యలో. సెకండ్ సబ్ టైటిల్ ఏం పెట్టుకోవచ్చు. శ్రీధర్ గారు లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు. అంటే నియర్లీ 21 seconds దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అక్కడ 21, స్టార్టింగ్ ఫ్రమ్ 21 seconds మనం ఇంకో సబ్ టైటిల్ పెట్టవచ్చు. 0 hours 0 minutes 21.00, ఎందుకంటే 21 seconds దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది ఓపెన్ చేస్తారు. సో 24 పెట్టుకోవచ్చు మనం. 24 seconds 0 hours 0 minutes 24.00 మీన్స్ 24 seconds దగ్గర ఎండ్ అవుతుంది. ఏమని ఓపెన్ లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ అప్లికేషన్, ఎంటర్. ఇంకా మూడవ సబ్ టైటిల్ ఏమైనా చేయాలో చూద్దాం. శ్రీధర్ గారు ఏం చెప్పారు, ఏ జాబ్ కోసం ఎత్తగాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయమన్నారు. సో మనం అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, $25 దగ్గర స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక సబ్ టైటిల్
0 hours 0 minutes 25.00 arrow marks 0 hours 0 minutes ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో ఓపెన్ జాబ్ టైటిల్ ఎంటర్ చేయడం చూసుకుందాం. సో 31 seconds దగ్గర ఎండ్ అవుతుంది. ఇక్కడ మౌస్ కర్సర్ ఉంది, నా మౌస్ని 31 seconds దగ్గర ఎండ్ అవుతుంది. సో 31.00 మన సబ్ టైటిల్ సెలెక్ట్ యువర్ జాబ్ for which you are searching for. ఓకే, ఇప్పుడు ఫోర్త్ సబ్ టైటిల్ మీన్స్ 40 seconds దగ్గర లొకేషన్ సెలెక్ట్ సబ్ టైటిల్ మనం అండ్ ఎలా పెట్టుకోవచ్చు. 0 hours 0 minutes ఇక్కడ జాబ్ సెలెక్షన్ 31 secondsతో అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ 32 seconds స్టార్ట్ చేసి 40 secondsకి జాబ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకునేది టైం సబ్ టైటిల్ 41 secondsకి అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం 41 ఎంటర్ చేసుకోవచ్చు. సెలెక్ట్ యువర్ లొకేషన్ వేర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అండ్ క్లిక్ ఆన్ సెర్చ్. సో ఇలా శాంపుల్గా ఇంతవరకు ఈ 4 సబ్ టైటిల్స్ని సేవ్ చేసి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. క్లోజ్ దిస్. ఇప్పుడు ప్లే చేసి చెక్ చేయండి. ఓపెన్ VLC. సో మనం 14th second నుంచి సబ్ టైటిల్ స్టార్ట్ చేసాం కాబట్టి డిస్ప్లే అవుతుంది. ఓపెన్ లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ అప్లికేషన్. సెలెక్ట్ యువర్ జాబ్ ఫర్ విచ్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ and select your location where you are interested to work and click on search. సో ఈ విధంగా మనం సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు. వీడియో నేమ్ .srtfile. సో ఇలా క్రియేట్ చేయొచ్చు.